హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంపీ స్టేట్ నేటి పీజీ కౌన్సిలింగ్ 2025 రౌండ్ 1 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ ని ఎక్స్టెండ్ చేస్తూ డిసెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 3వ తారీఖు వరకు ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ని రివైజ్ చేశారు. ఈ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో ఎంపీ స్టేట్ కౌన్సిలింగ్ కి ఆ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 2వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి డిసెంబర్ 3వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత రివైజ్డ్ మెరిట్ లిస్టు డిసెంబర్ 4వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఈ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఉంటుందో ఆ స్టూడెంట్స్ ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారంగా నేమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి డిసెంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మీకు అవకాశం ఇచ్చారు. దీని తర్వాత ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ డిసెంబర్ 7వ తారీఖు అనౌన్స్ చేస్తారు. ఎవరికైతే ఈ రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి డిసెంబర్ 8వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది. అలాగే ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ రాకపోయినా లేక అప్గ్రేడేషన్ కి ప్రయత్నిస్తూ ఉన్న ఆ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ని అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ రౌండ్ లో పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎడిటింగ్ ఆప్షన్ మీకు డిసెంబర్ 8వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా కాలేజెస్ లో రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అంటే ఆ స్టూడెంట్స్ డిసెంబర్ 8వ తారీఖు నుండి డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఇస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రివైజ్డ్ షెడ్యూల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంపీ స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి, అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ కోటా సీట్స్ కి కేవలము ఎంపీ స్టేట్ డొమిసైల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగిలిన స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ఎంపీ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్స్ రౌండ్ 1 లో చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా హిందీలో ఇచ్చారు. ఎంపీ స్టేట్ లో మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు ఈ రౌండ్ 1 లోనే డిసెంబర్ 2వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి డిసెంబర్ 3వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫ్రెష్ గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్థమైంది కదా? ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.